డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలా ఉన్నాడని. No. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారాస్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ 70 దాకా ఉంటుంది. రీసెంట్గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మ నాన్న కూడా. మార్నింగ్ మ్యాక్సిమం ఒక 1 అవర్లో నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్. వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయనండి. డబ్బులేంట్రా? ఇంకా పిలవడం కష్టం. అరే అభి, నేను చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు ఎట్రా. ప్రణవ్ గాడు గారంటే తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కోటేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానికి? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందిరా నీతోడే. కూర్చో. వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఈ 1000 తీసుకెళ్ళి. 1000? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్. అయ్యా. చికెన్ అయిపోయి 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? ఎవడు రాడు? ఇది సంసారంలోని కొంపలా లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. రాయ్ పొట్టకాయ బాగా రాయ్. ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఇలా కొడుతు. హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా? ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపను కూడా ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి నా ఉద్దేశం? అది కాదు సార్. ఏంటి? సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పుగాడివి ఇది పట్టించుకుంటుంది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 నెలలు శ్వాస రాగారు. మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్లకాయ తిన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టిగా కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా. చిల్లరా?
రూపాయలు డబ్బులు ఇస్తే మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి నీ సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాం, బయలుదేరు. Hey, wait, you don't have to go, really. గుడ్ నైట్ బాగుమతి. Wait. బయలుదేరని వెళ్తున్నాడు కదా. I'll call you later. Raghu. You. బాగి న్యూసెన్స్ చేస్తున్నాడు. రఘుతో మాట్లాడి వీడికేంటి? చివరికి ప్రణవ్ని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు? మాట్లాడవేంటి? ప్రేమిస్తున్నా నన్ను ఎందుకంటే ఎలా చెప్తాడు? కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు. నువ్వు అబద్ధాలు చెప్తావు. వాడు అరుస్తాడు, కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్ళికి డాడీ వద్దంటే సంజు నన్నేం బతిమాలలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాగి. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవి ఏముండవు. సంజు అడవి, రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా. బిలీవ్ మీ, నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడు నిన్ను. గుడ్ నైట్. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ రేపు తెల్లవారుజామున 10 గంటల గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు ఏంట్రా వెయిట్ చేస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? చెయ్యండి, నా ఇష్టంరా. ఎక్కువ చోట చెప్పారా? వీడికి మర్యాద చెప్తే ఏంటరా, రెండు పీకి చెప్పాలి. సంజయ్ సాహు బాగుమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు, ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది? ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు, కష్టపడి కాళ్ళు చేతులు వెరక్కొట్టుకుంటే కానీ. ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటో చెప్పు. I love you. ఏం టైమింగ్ అనేది? తమ్ముడు వదిని పంపించేసి వచ్చేస్తాను, ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే పద. Do you love me? ఫోన్ చేసి చెప్తానే. బయలుదేరు బయలుదేరు. On the way, he's on the way to break your bones and throw them away. No, you can't get away. He's gonna get you anyway. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు? సంపేద్దామనే? అమ్మ నీకు గట్టిగా తగులుద్రే.
ఈడేంట్రా ఇంత సీరియస్గా ఫైట్ చేసిన మనందరం ఈడేంటి ఊపుకొని నిల్చున్నాడా? నాకు ఇది పద్ధతి అసలు. అందుకే ఫైట్లు చిన్న చేంజ్, కానీ మిగతా ఫైట్ యాజ్ ఇట్ ఈజ్. आग में आम बोध का చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే గట్టిగా నిలేదు, ఎక్స్పెక్ట్ చేయాల. రే నాలో రే ఎవడంపిన పేరేనా చెప్పు, ఏం చేస్తాం? చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 స్వామి పువ్వు వచ్చింది, మొహన్ నాగడ పుచ్చ పగిలిపోయింది. హలో, సంజయ్ సాహు కళ్ళ ముందు బాంబులు పేలినా, కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు. కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్ అయ్యాడు. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకటం మొదలుపెట్టిన క్షణం కూడా అదే. ఐ లవ్ యూ టూ. బాయ్. మున్నా వచ్చేస్తున్నా. నమస్తే. బయట మన వాళ్ళు పార్కింగ్ ఒప్పుకోలేదు, అందుకనే ఇలా. నేను మార్గదర్శిలో చేరాను. మొన్న మధ్యన ఒక గన్ కొనుక్కున్నాను. ఎవడ్రాడు? దామోదర్ రెడ్డి. ఎక్కడ ఉంటాడు? హలో అంకుల్, మీ గురించి మన మున్నాయి చెప్పాడు. అంకుల్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బావ కళ్ళలో ఆనందం కోసం, అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటిదంతా? సంబంధం లేదా? ఏందా బట్ట చూస్తూ ఉండవు? అదే పనిగా నీ ఎంటపడేదానికి మేమేమన్నా నీ ఫ్యాన్సా? 6 ఏళ్ల క్రితం నా మనుషుల్ని కొట్టినా, అయ్యపోయిన బాధలో ఉన్నామని వదిలేసిన. 5 ఏళ్ల క్రితం నా ఆస్తిని కొల్లగొట్టినావు, ఉద్యమంలోకి పోయిన ఊపులో ఉన్నామని ఊరుకున్నా. నా ఊళ్ళల్లో మీటింగులు పెట్టినావు, నా భూముల్లో జెండాలు పాతినావు. నా సామ్రాజ్యం వదిలేసి సిటీకి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని బతికే స్థాయికి తిప్పేశావు. టైం బాగలేదనుకున్నా, నా ఆధిపత్యం మీద కొట్టినావు. దేవుడు దయలేదనుకున్నా, కానీ 8 నెలల క్రితం నువ్వు నా గుండెల మీద కొట్టినావు, గుర్తులేదా? వాడెవడో తెలుసా? నా కొడుకు, దామోదర్ రెడ్డి చిన్న కొడుకు. పులిలా తిరగాల్సిన వాడు. పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు, కోమాలో. 8 నెలల నుంచి మనకొస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకొస్తే అది నరకం. నరకం. అది చెప్పడానికి ఇవన్నీ. స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చెక్కినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ళ ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ
అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పిందంత వినాలా ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే, అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషినని. మీ చేత భయంతో ఉత్సవోహించే పూచి నాది. దొరంగారు రే నీ. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి సంజయ్ కూల్ అంకుల్, మన ఇద్దరి మధ్య గొడవ ఉంది అంకుల్. మన ఇద్దరం కాస్త టీమ్గా పనిచేద్దాం ఏంటి? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసం వసస్రప్తారం సక్తేహమపోత్రం కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాంతం తపోనిధిం. పెళ్లి తర్వాత కలుద్దామండి. నో ప్రాబ్లం. బాయ్. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధరే. దానికి ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టమనే చేశాను నీ పెళ్లి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమ దాని మోహన్ చూసావా ఎలా ఉందో? ఏడుపు వేసుకొని. మీ నాన్నకి చెప్పొచ్చు కదా ఇష్టం లేదని. చెప్పాను. నా లవ్ స్టోరీ బయట తీస్తున్నాను. అమ్మో, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. శరణాగత దీనాత్మనారాయణి సర్వశార్థహరే దేవి నారాయణీ నిశ్చార్థం అయిపోయిందా? ఎందు బుల్రెడ్డి, మనం స్లో అయినామా గడియారం స్లో అయిందా? వాళ్ళే కొంచెం తొందరపడినారు, అయినా పర్లే. చూడు సామె, ఉంగరం వాడికిచ్చి అమ్మాయిని రెడ్డి పెద్ద కొడుకిచ్చి. భయపడద్దు, వాడు నా రెండో కొడుకుల రౌడీ కాదు. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. కట్నం కూడా అక్కర్లేదు. నేను రౌడీలు, గుండాల పేర్లు చార్జ్షీట్లు రాయడానికి వాడతాను, శుభలేఖలు రాయడానికి కాదు. నాకు 1000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి? మీరు వెళ్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నిశ్చితార్థానికి ముందే నిజం చెప్పాం మనం. ముందే చెప్తే ఏమవుద్దో చూసినావా? అందుకే ఉంగరం దొరికి నాకు వచ్చినాడు మీ నాయన. మా బిడ్డే నాయన అరెస్ట్ అయినాడంటే పిల్లని ఇవనే చచ్చిపోయినాడని చిన్న అబద్ధం చెప్పించాను. మీ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా. ఇట్టా ముహూర్తం కుదిరింది, సామి కట్టా బెయిల్ దొరికింది. జైలు నుంచి సరాసరి ఇట్నే రావడం, అరగంట నుంచి కారులో బయట వెయిటింగ్. ఉంగరం దొరికి నాకు వద్దామని. మీ మీద కోపంతో ఈ పెళ్లి చెయ్యట్లేదబ్బా. మీ అమ్మాయి అది ఆడెవడో బాయ్ ఫ్రెండ్, వాడి మీద కోపంతో చేస్తున్నాను. రేపు పొద్దుగాలే 10:20కి బాగుందని చెప్పారు. బాగుందని సాము ఊరుకోడుగా, ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. మీరు అక్కయ్య గారు వచ్చేయండి. నువ్వు వెళ్ళి కాలుకొచ్చు. అమ్మా నువ్వు కూడా. దామోదర్ రెడ్డి, నేను పోలీసుని. ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. తలుచుకుంటే నేను రౌడీలా బిహేవ్ చేయగలను. దయచేసి నన్ను ఆ స్థితికి దింపొద్దు. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో నువ్వే ఆలోచించుకో.
నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. చూడబ్బా, ఆడపిల్ల తండ్రిగా వస్తే సాము పక్కన మండపంలో ఉంటావు, మర్యాదగా ఉంటుంది. లేదా పెళ్లికి హోమ్ మినిస్టర్ వస్తాడు, గేట్ కాడ సెక్యూరిటీగా పడి ఉంటావు. పెళ్లి జరిగేది అయితే ఖాయం. అమ్మా, నువ్వైనా చెప్పి నీ పెనిమిటికి